ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంపన్న రాష్ట్రాల్లో కూడా ఉచిత పథకాలు ప్రజల్ని పనిచేయకుండా చేస్తున్నాయని కామెంట్ చేసింది. ఉచితాల పేరుతో పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామని సుప్రీంకోర్టు మండిపడింది. ఉచితాల వల్ల కార్మిక శక్తి కనుమరుగైపోయే ప్రమాదం ఉందని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా విమర్శించింది. నిరాశ్రయుల షెల్టర్ హోంలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ హసీహ్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేవలం ధనవంతుల కోసం మాత్రమే విధానాల రూపకల్పన జరుగుతోందని, పేదలను పట్టించుకోవడం లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఈ దేశంలో పేదవారికి అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పథకాలు ధనవంతులకు మాత్రమే తప్ప పేదలకు కాదని చెప్పడానికి చింతిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ధనవంతులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అన్న వాదనపై జస్టిస్ గవాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో రాజకీయ ప్రసంగాలు చేయొద్దని హెచ్చరించారు. కోర్టుల్లో వాదనకే పరిమితం కావాలని సూచించారు. మీరు పేదల పక్షాన వాదిస్తే మీ వాదనలు వారికే పరిమితం చేయండి, ఇతరులపై అనవసర ఆరోపణలు చేయొద్దని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. అయితే రాజకీయ ప్రసంగం చేయడం తన ఉద్దేశం కాదని, తాను అలా అనలేదని, ఢిల్లీలో సుందరీకరణ కోసం కొన్ని షెల్టర్లు తొలగించారని ప్రశాంత్ భూషణ్ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాలు కేవలం ధనవంతులపై మాత్రమే కరుణ చూపిస్తున్నాయని ఎలా చెబుతారని జస్టిస్ గవాయ్ ప్రశాంత్ భూషణ్ ను ప్రశ్నించారు. ఒక వర్గం ప్రజలను సమాజంలో ప్రధాన స్రవంతిలో భాగం చేసేలా ప్రోత్సహించడానికి బదులు పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామని జస్టిస్ గవాయ్ అన్నారు. దురదృష్టవశాత్తు ఎన్నికల వేళ లాడ్లీ బెహన్ తో పాటు మరికొన్ని ఉచిత పథకాల కారణంగా ప్రజలు పనిచేయడానికి సిద్ధంగా లేరని, సోమరిపోతులుగా మారుతున్నారని జస్టిస్ గవాయ్ అన్నారు. ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా జస్టిస్ గవాయ్ మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదలపై మీ శ్రద్ధను అభినందిస్తున్నాము, కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి, దేశ అభివృద్ధికి దోహదం చేయడానికి ఇంతకంటే మంచి మార్గాలు లేవా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే ఏదైనా పని ఉంటే పని చేయడానికి ఇష్టపడని వారు ఈ దేశంలో చాలా అరుదు అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ప్రజలు నగరాలకు రావడానికి కారణం వారి గ్రామాల్లో పని లేకపోవడమేనని ఆయన చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందించారు. మీకు నిజాలు పూర్తిగా తెలియమనుకుంటా. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ప్రకటించిన ఉచితాల వల్ల రైతులకు కూలీలు దొరకడం లేదు. అన్నీ ఫ్రీగా దొరికినప్పుడు వారు ఎందుకు పని చేయాలనుకుంటారు అని అన్నారు. గతంలో కూడా ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచితాలకు అడ్డుకట్ట వేయడానికి నీతి ఆయోగ్, కేంద్రం, ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు కలిసి గట్టి చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. మరి సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.